నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం పల్నాడు జిల్లా చిలకలూరిపేట బొప్పూడిలో ఎన్డీఏ ప్రజాగళం బహిరంగ సభ భారీగా తరలివచ్చిన ప్రజలు పార్టీ నేతలు రానున్న ఎన్నికల్లో ఎన్డీఏకు 400 స్థానాలు వచ్చేలా కృషి చేయాలన్న ప్రధానమంత్రి డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమన్న నరేంద్ర మోదీ వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యమన్న ప్రధాని 10 ఏళ్ల ఎన్డీఏ పాలనలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని జయించారన్న నరేంద్ర మోదీ ప్రపంచంలో భారత్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది ప్రధాని మోదీనేనన్న చంద్రబాబు నాయుడు మోదీ ఆశయాలతో మనమంతా అనుసంధానం కావాలని పిలుపు రేపు రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు రాయనున్న మొత్తం 7,25,620 మంది విద్యార్థులు అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ను చూడాలనుకుంటే ఎన్డీఏకు 400కు పైగా సీట్లు వచ్చేలా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తెలుగుదేశం జనసేన బీజేపీ సంయుక్త ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా చిలకలూరిపేట బొప్పూడి వద్ద నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రధాని మాట్లాడుతూ ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కోటప్ప కొండ దగ్గర బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆశీర్వాదం లభించినట్లు భావిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి దృఢమైన నిర్ణయాలు తీసుకోవాలని ఈసారి ఎన్నికల ఫలితాలు జూన్ 4న రాబోతున్నాయని ఈసారి ఎన్డీఏ కూటమికి 400 పైచిలుకు సీట్లు రావాలని తెలిపారు. ఎన్డీఏ లక్ష్యం వికసిత భారత్ అని రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే వికసిత ఆంధ్రప్రదేశ్ సాధిద్దామని ప్రధాని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమికి ప్రాంతీయ భావాలతో పాటు జాతీయ భావాలను కలుపుకొని ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. ఈ కూటమిలో చేరే భాగస్వాముల సంఖ్య పెరిగితే బలం పెరుగుతుందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరూ చాలా కాలం పాటు ఆంధ్రప్రదేశ్ వికాసానికి చేసిన కృషిని గుర్తించాలని కోరారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి 10 లక్షల ఇళ్లు ఇస్తే దానిలో 5,000 ఇళ్లు పల్నాడుకే ఇచ్చామన్నారు. జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రంలో ఎలాంటి డబ్బు తీసుకోకుండా 1 కోటి మందికి నల్లా కనెక్షన్ అందించామన్నారు. हमारी सरकार के तीसरे कार्यकाल में देश और भी बड़े निर्णय लेगा। आप सब देखिए, ये संयोग देखिए, इस बार चुनावों के परिणाम 4 जून को आने वाले हैं। अब पूरा देश कह रहा है 4 जून को 400 पार। विकसित भारत के लिए 400 पार, विकसित आंध्र प्रदेश के लिए 400 पार। नालगो वंदलू दाटाली एनडीए की वोटू वेयाली। साथियों, हमारा एनडीए गठबंधन रीजनल एस्पिरेशंस और नेशनल प्रोग्रेस दोनों को साथ लेकर चलता है। इस चुनाव में बीजेपी के सहयोग हमारे साथी लगातार बढ़ रहे हैं। एनडीए की ताकत बढ़ रही है। चंद्रबाबू नायडू और पवन कल्याण दोनों लंबे समय से आप लोगों के हक के लिए, आंध्र के विकास के लिए दिन रात आपके लिए काम करते रहे हैं। एनडीए का लक्ष्य है विकसित भारत के लिए विकसित आंध्र प्रदेश का निर्माण। आंध्र प्रदेश में
एनडीए की डबल इंजन सरकार होने से यहां के विकास को और गति मिलेगी। 5 ఏళ్లలో రాష్ట్రంలో విధ్వంస, అహంకార, అవినీతి పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిలకలూరిపేటలో ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 3 పార్టీల జెండాలు వేరు కావచ్చని, అయితే మా అజెండా ఒక్కటేనని, అదే సంక్షేమం, అభివృద్ధి, అదే ప్రజాస్వామ్య పరిరక్షణని పేర్కొన్నారు. మోదీ ఒక వ్యక్తి కాదని, భారతదేశాన్ని విశ్వగురువుగా మార్చుతున్న ఓ శక్తి అని కొనియాడారు. మోదీ అంటే సంక్షేమం, అభివృద్ధి, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసమని అన్నారు. ప్రధానమంత్రి అన్నా యోజన, ఆవాస్ యోజన, ఉజ్వల సమ్మాన్ నిధి, జల్ జీవన్ మిషన్ వంటి వాటితో సంక్షేమానికి కొత్త అర్థం చెప్పారన్నారు. డిజిటల్ ఇండియా, భారత్ మాలా వంటి అనేక అభివృద్ధి పథకాలు తెచ్చారని, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది ఆయన నినాదమన్నారు. ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని సాకారం చేసే సభ. ఇంకో పక్క 5 ఏళ్లలో విధ్వంస, అహంకార, అవినీతి పాలనతో ప్రజల జీవితాల్ని నాశనం అయ్యాయి. అందుకే ప్రజల గుండె చప్పుడు బలంగా వినిపించడానికి 3 పార్టీలు జట్టయ్యాయి. రేపు జరిగే ఎన్నికల్లో మీరివ్వబోయే తీర్పే ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీ జీవితాలు తీర్చిదిద్దే బాధ్యత మాది. మీ మద్దతు, ఆశీర్వాదం మాకివ్వాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. 3 పార్టీలు జెండాలు వేరు కావచ్చు, మా జెండా ఒకటే. అదే సంక్షేమం, అదే అభివృద్ధి, అదే ప్రజాస్వామ్య పరిరక్షణ. అదే సమయంలో ప్రజల కోసం తప్పించి పవన్ కళ్యాణ్ గారికి కూడా అభినందనలు, ధన్యవాదాలు. మోదీ గారు ఒక వ్యక్తి కాదు, భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న ఒక శక్తి. అవునా కాదా? మోదీ అంటే సంక్షేమం, మోదీ అంటే అభివృద్ధి, మోదీ అంటే సంస్కరణ, మోదీ అంటే భవిష్యత్తు, మోదీ అంటే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు. ఆంధ్రప్రదేశ్ను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు పలు జాతీయ సంస్థలను అందించామన్నారు. గుంటూరులో ఎన్ఐడిఎం, పాలసముద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డైరెక్ట్ ట్యాక్స్, నార్కోటిక్, తిరుపతిలో ఐఐటి, ఐసార్, కర్నూలులో ట్రిపుల్ ఐటీడీఎం, శ్రీ సిటీలో ట్రిపుల్ ఐటీ, విశాఖలో ఐఐఎం, మంగళగిరి ఎయిమ్స్, విజయవాడలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, తాడేపల్లిగూడెంలో ఎన్ఐటి, విజయనగరంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వంటి జాతీయ సంస్థలను ఏర్పాటు చేశామన్నారు. देश का बड़ा एजुकेशन हब बना रहे हैं। यहां गुंटूर में एनआईडीएम, पलासमुद्रम में नेशनल एकेडमी ऑफ कस्टम्स, इनडायरेक्ट टैक्सेस एंड नारकोटिक्स, तिरुपति में आईआईटी, तिरुपति में आईसर, करनूल में ट्रिपल आईटीडीएम, श्री सिटी में ट्रिपल आईटी, विशाखापट्टनम में आईआईएम, विशाखापट्टनम में इंडियन इंस्टीट्यूट ऑफ पेट्रोलियम एंड एनर्जी, मंगलगिरी में एम्स, विजयवाड़ा में नेशनल इंस्टीट्यूट ऑफ डिजाइन, ताड़ेपल्लीगुड़म में एनआईटी,
विजयनगरम में सेंट्रल ट्राइबल यूनिवर्सिटी, ऐसे कितने ही टॉप एजुकेशनल इंस्टीट्यूट का लोकार्पण या शिलान्यास केंद्र की एनडीए सरकार ने किया है, जो आपके युवाओं का भाग्य बदलने वाला है। 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. చిలకలూరిపేట బొప్పూడిలో జరిగిన ఎన్డీఏ ప్రజాగళం సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎన్డీఏ కలయిక 5 కోట్ల మంది ప్రజలకు ఆనందమన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంతో ముందుకు వెళుతున్న దేశంలోకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు పెట్టుబడులు పెడుతుంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చే సంస్థలు మాత్రం వెనుదిరిగిపోతున్నాయన్నారు. పలు కంపెనీలు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిపోతున్నాయన్నారు. రాష్ట్రాభివృద్ధిపై మాట్లాడితే ప్రతిపక్ష నేతలను, బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేశారన్నారు. అభివృద్ధి లేక ఆంధ్రప్రదేశ్ అప్పులతో నలుగుతోందని, ఎన్డీఏ రాష్ట్రంలో విజయం సాధిస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 2014లో తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ పొత్తు మొదలైంది. ఈ రోజున ఇక్కడ 2024లో బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ఈ పొత్తు వేరే రూపం తీసుకోబోతుంది. దుర్గమ్మ తల్లి స్వయంగా ఆశీర్వదిస్తుంది. ఇక్కడ ఆంధ్ర రాజధానికి అమరావతి దేదీప్యమానంగా వెలగాలని, దానికి నేను అండగా ఉన్నానని మోదీ గారు మరీ వచ్చారు ఇక్కడికి. ఒక్కసారి మన కోసం వచ్చిన మోదీ గారికి, మన కష్టాలకు భుజం కాయడానికి వచ్చిన మోదీ గారికి, 5 కోట్ల మంది ప్రజల కోసం నేను ఉన్నానని చెప్పి వచ్చిన మోదీ గారికి ఒక్కసారి బలంగా కరతాళ ధ్వనులతో ఘన స్వాగతం పలుకుదాం. 2014 తిరుపతి బాలాజీ ఆశీస్సులతో ఎన్డీఏ విజయాన్ని సాధించింది, ప్రభుత్వాన్ని స్థాపించింది. 2024లో దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో మొదలు పెడుతున్నాం. అంతకు మించిన ఘన విజయం సాధిస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. బిడ్డలకి అండగా ఉండే దుర్గమ్మ తల్లి అయ్య కంటే ఒక ముద్ద ఎక్కువే పడద్ది. అలాంటి తల్లి ఆశీస్సులతోటి మన ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా చిలకలూరిపేట వేదికగా జరుగుతున్న ప్రజాగళం బహిరంగ సభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్న సమయంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రజాగళం సభకు భారీ స్థాయిలో ప్రజలు తరలిరావడంతో కొందరు వేదికపై ఉన్న నాయకులను చూసేందుకు ఫోకస్ లైట్స్ టవర్ ఎక్కారు. వీరిని గమనించిన ప్రధాని వెంటనే తాను కూర్చున్న స్థానం నుంచి లేచి వచ్చి పవన్ ప్రసంగం మధ్యలో కల్పించుకున్నారు. మైక్ వద్దకు వచ్చి అందరినీ కిందికి దిగాలని మోదీ విజ్ఞప్తి చేశారు. పోల్ దిగాలని, ఈ తరహాలో ఎక్కితే ప్రాణాలు పోతాయని, అందరూ కిందకు దిగాలని వేడుకుంటున్నానని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రోటోకాల్ వీడి మరీ మైక్ వద్దకు వచ్చి ప్రధాని కోరారు. పోలీసులు వెంటనే వారిని కిందకు దించాలని కోరారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు సభలో ఫోకస్ లైట్స్ టవర్ ఎక్కిన జనాలను కిందకు దించారు. ప్రధాని ఒక్కసారిగా వేదిక నుంచి కోరడంతో సభికులతో దట్ ఈస్ మోదీ అంటూ ప్రజలు కొనియాడబడుతున్నారు. प्लीज नीचे आइए। आप मीडिया वालों ने आपकी फोटो ले ली है, आप नीचे आइए। आप नीचे आइए, मेहरबान। ఇప్పుడు ప్రకటనలో నీకు గట్టి ఇన్సెంటివ్ దొరికింది. ఏంటి ప్లాన్? గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్మెంట్. బాగా సరిగ్గా అనుకుంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేయడం సులువైపోయింది. కానీ ఎలా? ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ స్కీమ్ లో మీరు బ్రోకర్ లేకుండా ఇన్వెస్ట్ చేయవచ్చు. పైగా మీకు మీ పెట్టుబడిపై రిటర్న్స్ వస్తాయి. ఆర్బీఐ పోర్టల్లోకి వెళ్ళండి, ఉచితంగా అకౌంట్ తెరిచి మీ బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా డబ్బు ఇన్వెస్ట్ చేయండి. సురక్షితం, సులభం. రిటైర్మెంట్ తర్వాత నేను ఇందులోనే ఇన్వెస్ట్ చేస్తా. మీరు చాలా బాగా చెప్పారు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా వా
చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలలోని రాజకీయ ప్రకటనలతో హోర్డింగ్స్, పోస్టర్లు, కటౌట్లను వెంటనే తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి రాష్ట్ర సచివాలయం పరిసర ప్రాంతాలు, కరకట్ట మార్గంలోని అనుమతి లేని హోర్డింగ్లను తక్షణమే తొలగించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ ఇంకా విధుల్లో చేరని ఎన్నికల అధికారులపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎన్నికల నిబంధనలు పటిష్టంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైఎస్ఆర్ జిల్లాలో రేపటి నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్ తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించి 153 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 27,858 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులను అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు. జరిగింది. అందులో 88 సెంటర్లు క్లాస్ ఏ కేటగిరీ ఏ కింద సంబంధించినవి, 62 సెంటర్లు కేటగిరీ బి అండ్ 3 సెంటర్లు కేటగిరీ సిగా ఉన్నాయి. మొత్తం విద్యార్థులు 27,858 మంది విద్యార్థులు ఇందులో మనకు పరీక్షలు రాయబోతున్నారు. మొత్తం 581 స్కూళ్ళకు సంబంధించిన విద్యార్థులు ఈ పరీక్షలు రాయబోతున్నారు. ఇందులో గమనించినట్టయితే ఆల్ డిపార్ట్మెంట్స్, ముఖ్యంగా మెడికల్ డిపార్ట్మెంటు ఎండాకాలం వచ్చింది కాబట్టి వాళ్ళ దగ్గర సపోర్ట్ తీసుకోవడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంటు, ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీ, రెవెన్యూ, పోస్టల్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, మున్సిపల్ కమిషనరు, తర్వాత ట్రెజరీ డిపార్ట్మెంట్స్, ఈ డిపార్ట్మెంట్ అందరి డిపార్ట్మెంట్ల సపోర్ట్తో ఈ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతూ ఉంది. మొత్తం 153 సెంటర్స్కి గాను 153 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, తర్వాత 153 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు కూడా ఆల్రెడీ డ్యూటీకి డ్రాప్ చేయడం జరిగింది. మొత్తం 1311 మంది టీచర్లు దీనికోసం ఏర్పాటు చేయడం జరిగింది. 153 సిట్టింగ్ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళా 7 ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఈ మన పరీక్షల నిర్వహణ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. చిత్తూరు జిల్లాలోని 7 అసెంబ్లీ, 1 పార్లమెంటు నియోజకవర్గాలకు జరిగే ఎన్నికలకు 1771 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ తెలిపారు. ఈరోజు సచివాలయంలో జిల్లా ఎస్పీ జాషువాతో కలిసి కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ మే 13వ తేదీన పోలింగ్, జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుందని అన్నారు. జిల్లాలో మొత్తం 15,56,247 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారని తెలిపారు. వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరంగా ఉండాల్సిందేనని తెలిపారు. కేటాయించడం జరిగిందన్నారు. అండ్ 18th ఏప్రిల్ మనకి 4వ దశలో ఎలక్షన్ కమిషన్ వారి వైపు నుంచి మనకి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాతో ఇంక్లూడెడ్ బోత్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి తర్వాత పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం, దానికి సంబంధించి నామినేషన్ 18 నుంచి స్టార్ట్ చేసి 25వ తేదీ వరకు నామినేషన్స్ తీసుకోవడం, 26th ఏప్రిల్ వరకు స్క్రూటినీ ఫినిష్ చేసుకొని 29th వరకు క్యాండిడేట్స్కి విత్డ్రాయల్ కోసం సమయం ఇవ్వడం, 13వ తేదీ మే పోలింగ్ కండక్ట్ చేయడం, 4th of June కౌంటింగ్ ప్లాన్ చేసుకోవడం. సో ఇది మనకు ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చిన షెడ్యూల్ ఆధారంగా మనం పికప్ చేస్తున్న యాక్టివిటీస్ ఏమేమి, తర్వాత వాటికి సంబంధించి మనం ఆఫీసర్స్ ఎవరెవరు రిటర్నింగ్ ఆఫీసర్స్గా మనం అపాయింట్ చేసామనే డీటెయిల్స్ అందరికీ. కంప్లీట్గా 1771 పోలింగ్ స్టేషన్లు మనకున్న లొకేషన్లు 216 అర్బన్ లొకేషన్స్లో, రూరల్లో 1050. సో కంప్లీట్ కలుపుకొని 1266 లొకేషన్స్లో 1771 పోలింగ్ స్టేషన్స్ మనం నడుపుతాం. పీస్ఫుల్గా, ఇన్సిడెంట్ ఫ్రీగా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఇంపార్షియల్గా, ఫుల్ ప్రూఫ్గా ఎలక్షన్స్ జరగడానికి పోలీస్ శాఖ తరఫున చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి అన్ని చర్యలు తీసుకున్నాం. మనకి ఒకవైపు అంతా తమిళనాడు బోర్డర్ ఉంది, ఒకవైపు అంతా కర్ణాటక బోర్డర్ ఉంది. మొత్తం 16 లొకేషన్స్ని ఐడెంటిఫై చేసి ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్స్ 16 లొకేషన్స్లో
రన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా పోలీస్ సిబ్బంది అందరూ ర్యాండమైజేషన్ పద్ధతిలో వాళ్ళకి పొజిషనింగ్ ఇచ్చారు. ఇక ముఖ్యంగా ఏమంటే రాజకీయ పార్టీలు మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే వాళ్ళు ఈ క్యాంపెయినింగ్ టైంలో మీటింగ్స్, ర్యాలీస్, ప్రొసెషన్స్ ఏదైనా వాళ్ళు చేయాలనుకుంటే ఇప్పుడు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్కి అప్లికేషన్ పెట్టి ఆ ర్యాలీ, ప్రొసెషన్ లేదా మీటింగ్, పబ్లిక్ మీటింగ్ కానీ పర్మిషన్ తీసుకోవాలి. సర్టెన్ స్టిపులేషన్స్తో పర్మిషన్ ఇవ్వబడుతుంది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని నిష్పక్షపాతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రిటర్నింగ్ అధికారి ఒంగోలు ఆర్డీఓ జీవి సుబ్బారెడ్డి తెలిపారు. ఒంగోలులో ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే నియోజకవర్గ పరిధిలో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, బ్యానర్లు తొలగించడం జరిగిందన్నారు. రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయడం జరిగిందన్నారు. షెడ్యూల్ ఇచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వీసీ ద్వారా ఆర్ఓస్కి, ఏఆర్ఓస్కి, మరి వివిధ టీమ్స్కి అందరికీ సమగ్రంగా సూచనలు ఇవ్వటం జరిగింది. ఎంసీఎంసీ ప్రకారము మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నియమ నిబంధనల మేరకు వెంటనే 24 అవర్స్లో పాటించి నిబంధనల ప్రకారము విధి నిర్వహణ చేయవలసిందిగా ఆదేశించి ఉన్నారు. వారి ఆదేశాల ప్రకారము మున్సిపల్ కమిషనర్ గారు, మరి మా సహచర ఏఆర్ఓస్ మరియు అందరూ ఈ యొక్క టౌన్లో, పట్టణంలో కానీ మన కాన్స్టిట్యున్సీ పరిధిలో కానీ ఎక్కడైనా కానీ ఉన్న మరి హోర్డింగ్స్, గతంలో ఉన్న అన్ని ఫ్లెక్సీలను అన్నిటినీ తొలగించడం జరిగింది రాత్రే. మరి వేరే ఇంకా ఏదన్నా ఉన్నా కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారము నియమ నిబంధనల మేరకు తూచా తప్పకుండా పాటించి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ పరీక్షల నిర్వహణకు అన్ని సిద్ధం చేసింది. విద్యార్థులు ఇప్పటికే హాల్ టికెట్స్ను డౌన్లోడ్ చేసుకున్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలలో మౌలిక వసతుల ఏర్పాటుతో పాటు కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు. విద్యార్థులు ఇప్పటికే హాల్ టికెట్స్ను డౌన్లోడ్ చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,25,620 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష జరగనుండగా అరగంట ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని అధికారులు సూచించారు. రేపటి నుంచి జరగనున్న 10వ తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు తెలిపారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో 176 పరీక్షా కేంద్రాల ఏర్పాటుతో పాటు కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. 9:30 పరీక్ష ప్రారంభమవుతుందని, విద్యార్థులు అరగంట ముందుగా కేంద్రాల వద్దకు చేరుకోవాలన్నారు. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చి 18వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు మనము 176 సెంటర్లో జరుగుతున్నాయి. దీనికి సంబంధించి 18 నుంచి 27 వరకు మెయిన్ ఎగ్జామ్స్ అన్నీ జరుగుతాయి. తర్వాత 2 రోజులు మైనర్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. అంటే వొకేషనల్ ఎడ్యుకేషన్, సాంస్క్రిట్ ఇవి జరుగుతాయి. సో దీనికి సంబంధించి 176 సెంటర్లో ఈరోజు నెల్లూరు జిల్లాలో ఎగ్జామినేషన్ సెంటర్స్గా గుర్తించడం జరిగింది. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్సు, ఇన్విజిలేటర్సు, అట్లాగే సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ అందరూ కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఈ సెంటర్స్ అన్నిటినీ కూడా అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉండేటట్టుగా మనము ట్రీమెన్ కమిటీ ద్వారా గౌరవ కలెక్టర్ గారు విజిట్ చేయించారు. అన్ని సెంటర్స్ను కూడా అన్ని రకాల మౌలిక సదుపాయాలు విద్యార్థులకి ఏ రకమైనటువంటి అసౌకర్యము కలగకుండా, అంటే వాళ్ళకి ఫర్నిచర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటరీ ఫెసిలిటీస్ కానీ, వెంటిలేషన్ ఫ్యాన్స్ కానీ, లైట్లు కానీ, ఈ విధంగా అన్ని రకాలుగా ఏర్పాట్లు ఉండేటట్టుగా అలాంటి సెంటర్స్నే మనం
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పురపాలక పరిధిలో ఉన్న రాజకీయ నేతల విగ్రహాలకు ముసుగులు వేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ రమేష్ బాబు తెలిపారు. శ్రీకాళహస్తిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నగరంలో ప్రజాప్రతినిధుల ఫ్లెక్సీలను కూడా తొలగిస్తున్నామన్నారు. ఎన్నికల నిబంధనలను రాజకీయ పార్టీ నేతలు తూచా తప్పకుండా పాటించి తమకు సహకరించాలని కోరారు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినందువల్ల శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్న అన్ని రకాల రాజకీయ నాయకులకు సంబంధించిన ఫ్లెక్సీలు కానీ, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ గోడ పత్రికలు కానీ, అలాగే రాజకీయ నాయకుల విగ్రహాలకు సంబంధించి ముసుగులు దొరకటం కానీ మా సిబ్బంది ద్వారా పురమాయించి చేస్తూ ఉన్నాము. అన్ని రాజకీయ నాయకుల విగ్రహాలకు కూడా ముసుగులు వేయటం పూర్తి చేశాము. అట్లాగే టౌన్లో ఉన్న ప్రతి రోడ్లో ఉన్న ఫ్లెక్సీలు కానీ, గోడ పత్రికలు కానీ అన్నీ కూడా రిమూవ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు సాయంత్రం లోపల ఎట్టి పరిస్థితుల్లో కూడా మొత్తం అన్ని ఫ్లెక్సీలు కూడా క్లియర్ చేసేదానికి మా సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నాం. కాబట్టి ఈ ఎలక్షన్లు పూర్తయ్యేంత వరకు కూడా రాజకీయ పార్టీల ప్రతినిధులు అలాగే ప్రజలందరూ కూడా ఈ ఎలక్షన్ కోడ్కి సంబంధించిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించి మాకు సహకరించవలసిందిగా ఈ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం అబ్రహం మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 32,355 మంది విద్యార్థులకు 139 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సంవత్సరం ప్రశ్నపత్రంలో ప్రతి క్వశ్చన్కు ఒక కోడ్ ఏర్పాటు చేశామని, ఎవరైనా క్వశ్చన్ పేపర్ ఫోటో తీస్తే గుర్తించే వీలు ఉంటుందన్నారు. విద్యార్థులు, ఇన్విజిలేటర్లు పరీక్షల నిర్వహణలో ఎటువంటి తప్పిదాలకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతాయని వివరించారు. 139 ఎగ్జామినేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేశాం. ఈ 139 సెంటర్స్లో 32,355 మంది పిల్లలు ఎగ్జామినేషన్ రాస్తూ ఉన్నారు. ఇది ప్రతిరోజు మార్నింగ్ 9:30 నుంచి 12:45 వరకు ఎగ్జామ్ జరుగుతుంది. మార్చి 18 టు 30వ తారీఖు వరకు జరుగుతాయి. ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్స్లో పిల్లలు చక్కగా ఎగ్జామినేషన్ రాసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేశాం. డ్రింకింగ్ వాటర్ సిస్టమ్, టాయిలెట్స్, ఫర్నిచర్, ఫ్యాన్స్, ట్యూబ్స్, అట్లాగే ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఒక ఏఎన్ఎం ఇచ్చాం విత్ మెడికల్ కిట్, 144 సెక్షన్ ఇచ్చాం. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ అయ్యే వరకు ఉంటారు. సో ఇలా జిల్లాలో అన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్లో పిల్లలు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా ఎగ్జామ్ రాసుకోవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. నిన్న జిల్లా కలెక్టర్ గారు కూడా అన్ని డిపార్ట్మెంట్స్తో ఏర్పాట్ల గురించి రివ్యూ చేయడం. అలాగే కర్నూలు జిల్లాలోనూ రేపటి నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా విద్యాశాఖ అధికారి కె శామ్యూల్ తెలిపారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 37,801 మంది విద్యార్థులు పరీక్ష వ్రాయనున్నారని, వీరి కోసం 162 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, కేంద్రంలోకి డీఈఓ, ఉన్నతాధికారులతో సహా ఎవరికీ సెల్ ఫోన్ను అనుమతించబోమని వివరించారు. చేయడం జరిగింది. విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ని సమకూర్చడానికి గత 4 రోజులుగా ప్రతిరోజు కూడా ఎంఈఓలతో, హెడ్ మాస్టర్లతో, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు అందరితో కూడా మాట్లాడాము. ఫర్నిచర్ అరేంజ్ చేస్తున్నాము. వాటర్ ఫెసిలిటీ కానీ, మెడికల్ ఫెసిలిటీస్, అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తున్నాము. విద్యార్థులకి అసౌకర్యం కాకుండా ఉండేదానికి ఆర్టీసీ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేయడం జరిగింది. హాల్ టికెట్తో వాళ్ళు ఎక్కడైనా సరే మార్నింగ్ బస్సు ఆపి ఎక్కేటువంటి ఫెసిలిటీస్ని కలెక్టర్ గారు ఆర్టీసీ వాళ్ళకి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.